సనుకుని బట్టి రేట్లు ఉన్నాయి. ఎన్ని తీసుకున్నావు అదే ఇది ఒకటి తీసుకున్నా. ఏది ఇదేనా? బర్రె దూడ. ఏ జాతి ఇది? ఏ జాతి ఇది? మామూలు జాతి అనుకో, మామూలు జాతి. ఎంత పడింది? 90,000 పడేది. 90,000 పడ్డది. ఎన్ని ఈతలు ఈనింది? 2 ఈత అంటుండ్రు. 2 ఈత అంటాడు కానీ మనం ఏడికెళ్ళి అమ్ముతాం. ఆయన అమ్ముకుంటాడనే, మనం కొనుక్కుంటానికి వస్తుంది. ఇంత అంటే గంతలు నమ్మాలి కానీ దానికి కాదు అంటే చెల్ల నడువ అంటాడు. అంతే కదా. కలిపి నీకు 85,000 పడింది. 90 పడింది. ఎన్ని లీటర్లు ఇస్తుందండి పాలు? 10 లీటర్లు ఇస్తాను. 10 లీటర్లు ఇస్తుంది. ఎన్ని నెలలు అయింది దీని? వారం 10 రోజులు అయింది. వారం 10 రోజులు. మళ్ళీ నువ్వు సాదుకోవటానికైనా? మళ్ళీ సాదుకుంటానికి మనకు ఇంటికి సాదుకోవటానికి. ఇంటికి సాదుకోవటానికి. ఎలా ఉంది మార్కెట్లో ఈరోజు? మంచిగానే ఉంది. ఇంకో అంటున్నారంటే ఇంకా నిన్న మన పోయిన సంఘాలు ఇంకా టైట్ ఉండే అంటున్నారు. ఇక మేము ఈ అంగడి వచ్చినాము. ఈ అంగడి వచ్చి ఇప్పుడు అడిగితే గాడి అంటున్నాం. ఊళ్ళ నుంచి వచ్చి కొనేవాళ్ళు అంటే మీరు కేంద్రానికి పోతారా? మామూలుగా ఇళ్ళమ్మటి పోతావు? ఇళ్ళమ్మడి పోయచ్చు, కేంద్రానికి పోసుకోవచ్చు. నువ్వు మామూలుగా ఎంత ముందు ఇళ్ళమ్మటి అయితే ఎంత ముందు, కేంద్రానికి అయితే ఎంత ఇస్తావు? ఇన్నెమ్మడి అయితేనేమో 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఇన్నెమ్మడి అయితే కొంచెం తక్కువనే ఉంటుంది. లీటర్ కేంద్రానికి పెడితే పేడ పెడతాడు కదా, పేడ మీకు కడతాడు. అంటే కేంద్రానికి అయితే నీళ్ళు కలపడానికి లేదు, అవకాశం లేదు. ఈ ఇళ్ళకైతే కలపచ్చు. కొంచెం వేసుకున్నా కానీ నడిచిపోతుంది. ఎందుకంటే అందుకని ఎక్కువ ఇళ్ళకే పోయటానికి ప్రయత్నం. అదే ఎక్కువ తీసుకుని ఎక్కువ ఇళ్ళకే పోసుకుంటే కాకపోతే మీకు ఇల్లు ఏమిటి కేంద్రానికి పోసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇండ్లకు ఎక్కువ పయ్యం కూడా ఎక్కువ అయితే అనుకో, అప్పుడు మన కేంద్రానికి పెట్టాలి, తప్పది. ఎన్ని ఉన్నాయి మామూలుగా? ఇప్పుడైతే ఇప్పుడు 5-6 ఏళ్ళ కింద అసలు మా 5-6 కాదు 7-8 బర్రెలు ఉండే. అటువంటి మన మధ్యాహ్నం రాసి మొత్తం తీసిన మళ్ళీ ఈసారి తీసుకుంటున్నా. ఇదే ఫస్ట్ ఇప్పుడు ఈ భార్య మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక భగవంతుడు అంతకంటే ఎక్కువ. ఇక మరి ఆవు పాలు బర్రె పాలు అంటే ఏది బాగుంటుంది? అంటే మామూలుగా ఆవు పాలు బాగుంటాయి కానీ పతలు ఉంటాయి, పేడ రాదు. ఇదేమో ఎక్కువ కొంటారు, బర్రె పాలు ఎక్కువ కొంటారు. ఈ కొన్ని రోజులు అవి కొంటారు, కొన్ని రోజులు కొంచెం మంది ఇవి కూడా కొంటారు. ఇవి కొంటారు, అవి కొంటారు. పాలు అయితే ఆవు పాలు ఎక్కువ కొంటారు. ఆవు పాలు ఎందుకంటే జీర్ణం ఎక్కువ అవుతాయి. అవి ఇందులో సమ్మర్ ఉంటుంది కదా, మనిషికి జీర్ణ శక్తి రాదు. అట్లా అందుకని ఆవు పాలు మనిషి పాలు వల్ల కొంచెం తెలుస్తూ తొందరగా జీర్ణిస్తాయి. మనిషి పాలు వల్లే తొందరగా జీర్ణిస్తాయి ఆవు పాలు. ఇదేమో జర సమ్మర్ ఉంటుంది కాబట్టి జర జీర్ణశక్తి తక్కువ వస్తుందండి. అట్లా దూడలు కూడా చూసుకోవచ్చు మీకు అందుబాటులోనే. 1000 దాకా 30,000 లెక్కన ఈ దూడలు కూడా మీకు ఇస్తామంటారు. ఆల్రెడీ ఈ దూడలు తీసుకోవచ్చు. ఆల్రెడీ అన్ని పై ఈ దూడలు కూడా మీకు అందుబాటు ధరలోనే ఇక్కడికి వచ్చి దూడలు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బర్రెలు కూడా మీకు తక్కువలోనే అందుబాటులోనే వస్తాయి. ఒక్కొక్కరు బర్రెలు తీసుకోవచ్చు. బర్రెలు కూడా తీసుకోవచ్చు మీకు ఆల్రెడీ. ఎన్ని మీకు బర్రెలు కూడా అందుబాటులోనే వస్తాయి. మీకు చూసుకోవచ్చు. ఆల్రెడీ బర్రెలు కూడా చాలా అందుబాటులో ధరలోనే వస్తాయి. మీకు చూసుకోవచ్చు. అన్నీ అందుబాటులోనే వస్తాయి. మీకు చూసుకోవచ్చు. ఆల్రెడీ బర్రెలు కూడా అనేక చూసుకోవచ్చు. सुबह कितने महीने भाई साहब? 7 महीने 5 महीने। क्या बोले? किसको ना मेरे को ना तुम दूध देना भाई ने भाई वो भैंस का जाका तो
ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను నల్గొండ ఎలా ఉన్నాయి మార్కెట్లో చూస్తే రేట్లు? ఇప్పుడే వచ్చాం, ఇంకా చూడలే. లేదు. ఎలా ఉన్నాయి మార్కెట్లో రేట్లు చూసారా? పెద్ద జాతి బర్రెలు మాకు నల్గొండ అంటే మీడియం జాతి కావాలి. మీడియం జాతి. ఈ పెద్ద జాతి పెద్ద జాతి మామూలుగా ఆ టైం మినిమం అంతా కూడా హెవీ వాటర్ ఉన్నాయి. నారాయణ కేడా ఏం బయట తీసుకొచ్చావు? అమ్మనికి వచ్చావు? తీసుకోండి కదా సార్. తీసుకున్నావు ఏమన్నా? తీసుకున్నాను. ఏది తీసుకున్నావు? ఇది ఒకటి ఇదొకటి అదొకటి. ఇది ఎన్ని ఇతలు ఈనింది? ఇది 3 ఈతలు. 3 ఇతలు. అంటే సూటి పైన ఉందా? సూడి మీద సూటి పైన ఉంది. ఎంత పడింది? 1,10,000. 1,10,000. ఏ జాతి ఇది? ఇది ముర్రా. అది ముర్రా. అది ముర్రా. అది ముర్రాని. అది ఎంత పడింది? అది 1,10. 1,10. అది ఎన్ని ఇతలు ఈనింది? అది 3 ఈతలు. 3 ఇతలు. అది ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకు? అది పూటకు 6 లీటర్లు అని చెప్పాను. 6 ఇస్తుంది. అంటే మామూలు మీరు సాదుకోవడానికి మళ్ళీ అమ్ముకోవడానికి? సాదుకోవడానికి. ఎలా ఉంది మార్కెట్లో ఇక్కడ చూస్తే రేట్లు? రేట్లు అయితే ఎక్కడనే ఉన్నాయన్న కొద్దిగా. 2 తీసుకున్నా. 2 తీసుకున్నా. తీశారు కదా, ఇది 1,00,000 రూపాయలు. మళ్ళీ షూట్ మీద ఉంది. దీనివల్ల ఇది ఎలా ఉంది ఇక్కడ మార్కెట్? ఏమైనా కొన్నావా కొనడానికి వచ్చారు? కొనడానికి వచ్చినాయి కొనలే. ఎలా ఉంది మార్కెట్? మరి రేట్లు బాగున్నాయి కదా. రేట్లు బాగున్నాయి కదా. రేట్లు బాగున్నాయి అంటే ఉన్నాయి. బర్రెలు ఆవులు ఆవులు బర్రెలకి ఏదంటే తేడా అయింది మామూలుగా? తేడా ఏముంది, పాలు తక్కువ ఇస్తే రేట్ ఎక్కువ వస్తుంది. అవి పాలు ఎక్కువ ఇస్తుంది, రేట్ తక్కువ వస్తుంది. ఎక్కువ ఏ పాలకి ఎక్కువ జనాలు ఆవు బర్రె పాలకి ఎక్కువ డిమాండ్. అంటే ఆవులు ఎందుకు పెట్టాలనుకున్నాం? ఆవులు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఆవులు 2 ఉన్నాయి. 2 పాము ఏం పెద్దగా ఏం లేదు. 2 ఆవులు. ఎన్ని ఇస్తాయి పాలు? పూటకు 10 ఇస్తుంది ఒకటి. మామూలు ఆవులు పాము పెట్టుకోవాలంటే ఎటువంటి ఏ జాతి ఆవులు పెట్టుకుంటే ఎక్కువ? మేము జెర్సీ వాడతాం. మీరు జెర్సీ ఎన్ని లీటర్లు ఇస్తుంది మామూలుగా? అది పూటకి 12 ఇస్తుంది. పూటకు 10-12 ఇస్తుంది. పూటకు 10-12 ఇస్తుంది. అదే బర్రె ఎన్ని ఇస్తుంది? అది ఇయ్యేది 4 ఇస్తే ఎక్కువ. 4-5 లక్ష పెడతాం. ఎట్లా ఒక బర్రెకి లక్షలే పెట్టాలి. ఆవు అయితే అదే లక్షల పూటకు 12 లీటర్ల పాలు ఉండొచ్చు. పూటకు 12 ఇస్తుంది. 2 గుడ్లు కలిసి 20 లీటర్లు పొద్దున. అంటే దాదాపు 40 లీటర్లు 2 మీద పిండుతుంది. 40 పిండుతుంది. అంటే కేంద్రానికి వస్తుంది, నమ్మడికి వస్తుంది. కేంద్రానికి వస్తుంది. కేంద్రానికి అయితే ఎంత వస్తుంది మామూలు పావు పాలు? 35 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. 35-40 లీటర్కి. ఇదైతే గేదె పాలు అయితే 80 రూపాయలు 90 రూపాయలు వస్తుంది. 80 రూపాయలు. ఇది కేంద్రంలోని. అంటే ఫ్లాట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ. అందుకని ఇది కూడా తీసుకెళ్దామని వచ్చారు.